నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే నా వీడియోకి హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు మనకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఈ నెల 15న పూడి శ్రీహరి గారిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ? బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంటే, యలంకా ప్యాలెస్కి వెళ్తుంటే ఆయన అరెస్ట్ చేశారు. ఎవరు ఈ పూడి శ్రీహరిరావు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి అంటే సిపిఆర్ఓ, ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటే, మనోడు మంచి కమ్యూనికేషన్ను, మంచి యానిమేషన్ని కలిగి, అంటే యానిమేషన్ చేయగలిగినటువంటి వీరుడు. ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్టు కాస్త వైరల్ అవటంతో మనోడి మీద, ఎవరైతే ఈ పోస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడో అతన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా హరణానికి పాల్పడుతూ ఈ పోస్ట్ ఉందంటూ కుప్పానికి చెందినటువంటి వినోద్ కుమార్ మూర్తి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరిది అని హ్యాక్ చేస్తే, ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరిదని డీటెయిల్స్ ఇస్తే, ఇది అనంతపురం జిల్లాకు చెందినటువంటి గుట్టూరు గిరీష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అతన్ని అదుపులో తీసుకున్నారు పోలీసు. అతను కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు చెప్పాడు. ఏంటయ్యానంటే, ఈ యానిమేషన్, ఈ ఎడిటింగ్ ఇదంతా కూడా పూడి శ్రీహరి గారు, అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా ఉన్నటువంటి సిపిఆర్ఓగా పనిచేసినటువంటి వ్యక్తి, అతనే ఇవన్నీ కూడా క్రియేట్ చేసేసి మాకు ఫార్వర్డ్ చేస్తే మేము సోషల్ మీడియాలో వాటిని పెడతాం అని చెప్పటం జరిగింది. ఇక కుప్పం పోలీసులు రంగంలో దిగి, ఎక్కడ ఈ పూడి శ్రీహరి గారు అంటే పలానా బెంగళూరులో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కువ తరచుగా బెంగళూరులో ఉంటున్నాడు కదా, బెంగళూరులో ఉన్నాడు అని తెలుసుకొని పోలీసులు ఆయన్ని బెంగళూరులో యలంకా ప్యాలెస్కి వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయన అడ్డుకొని బెంగళూరు నుంచి కుప్పం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ నాయకులు, వైసీపీలో ఛానల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పూడి శ్రీహరి గారి మీద అక్రమ అరెస్టు, ప్రభుత్వం అతని మీద కక్ష సాధిస్తుంది అని చెప్పారు. సరే, న్యాయస్థానంలో ఏదైతే ఇతను ఎడిట్ చేసినటువంటి, యానిమేషన్ చేసినటువంటి పోస్ట్ని వాళ్ళు అక్కడ చూపించడం జరిగింది. అయితే కుప్పం కోర్టు ఈయన్ని రిమాండ్ వద్దులే అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఏపీ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించడంతో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత వ్యక్తిగత హరణానికి పాల్పడుతుంటే, ఇంత జుగుచ్చాకరమైనటువంటి పోస్టులు పెడుతుంటే అతన్ని ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఎలా అని పోలీసులు ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టు సుదీర్ఘంగా విచారణని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఏపీ హైకోర్టు ఇతని మీద, అంటే ఏదైతే రిమాండ్కు వద్దు అని చెప్పేసి అంటే అతను రిలీజ్ చేసిందో దాని మీద ఏపీ హైకోర్టు స్టే విధించింది. స్టే విధించడంతో పాటు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి పోలీసులకి అన్ని రైట్స్ ఇచ్చింది. ఇక్కడ దరిద్రమైన విషయం తెలుసా, ఈ కేసు కూడా వాదించింది మా పొన్నవాళ్ళు సుధాకర్ మామయ్య. మా సుధాకర్ మామయ్య ఏ కేసు గెలిచినటువంటి, చరిత్రలో గెలిచినటువంటి దాఖలాలు లేవు. వీడి బిల్డప్ చూస్తే మొత్తం వైసీపీ మొత్తం ఏ కష్టం వచ్చినా అరక్షణంలో మీ ముందుంటానంటాడు. కానీ ఈడి దరిద్రం ఏంటో తెలుసా, ఈడు ఏ కేసు వాదించినా ఆ కేసులో జడ్జి గారికి హెరిటేజ్ కలిగి, ఆ జడ్జి గారు తక్షణం నాపరా బాబు, నీ వాదనలో నేనే ఓపిక లేదు, నువ్వు నీ బాత్రూమ్కి వెళ్ళనేటువంటి కులు జోకులు అన్నట్టుగా మాట్లాడినట్టుగా తక్షణం శిక్ష అమలు చేయటం అనేది పరిపాటిగా జరిగింది. సో మొత్తం మీద మా సుత్తివేలు సుధాకర్ రెడ్డి గారి మామయ్య గారు ఈ కేసు ఓడిపోవడంతో, ఇక ఏదైతే ఈ గుట్టూరు గిరీష్ కుమార్ రెడ్డిని, పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేసుకోవడానికి, రిమాండ్లో విచారణ చేసుకోవడానికి ఏపీ పోలీసులకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఎప్పుడైతే ఇక అరెస్ట్ తప్పదు అని భావించారో ఈ పూడి శ్రీహరి, వీళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఏదైతే ఈ పూడి శ్రీహరి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఏమని? ఏపీ ప్రభుత్వం కక్షపూర్వకంగానే నా మీద కేసులు నమోదు చేసింది, నేను ఇటువంటి అమాయకుల్ని
ఆ యానిమేషన్ అంటే ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన మన మీడియా ముందు పర్ఫార్మెన్స్ చేశారు, మీరు చూసాడా? ఎప్పుడో ఒకసారి ఉత్తరాంధ్ర వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తుంది, అది మాలాంటి వాళ్ళని చెయ్యి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. చెయ్యి పట్టుకొని తీసుకురాలేదురా బాబు, చెయ్యి పట్టి తీసుకురావటం ఏ ఎమ్మెల్యేనో, మినిస్టర్నో, ఎంపీనో, లేకపోతే కేంద్ర మంత్రినో, లేదా రాజ్యసభ సభ్యునో చేస్తే దాన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే, అంతేగాని ఇట్లాంటి యానిమేషన్ పోస్టులు, ఇలాంటి బుడబొక్కల పోస్టులు ఎడిట్ చేసి పెట్టడానికి కదా మిమ్మల్ని పెట్టుకుంది. పనికి మాలిన మాటలు మాట్లాడతావు. సరే, మొత్తం మీద సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత ఏపీ హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ పైన నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను అంటే ఇండైరెక్ట్గా మూసుకొని పోయి పోలీసులకు సరెండర్ అవ్వరా బాబు అని సుప్రీంకోర్టు కూడా జలక్కిచ్చేసింది. సో ఇప్పుడు వైసీపీలో ఎవరైతే సోషల్ మీడియాలో మేము బాగా పనిచేస్తున్నాం, బూత్ కామెంట్లు పెడతాం, వ్యక్తిగత హరణానికి పాల్పడతాం, మా జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేస్తాం అనేటువంటి లబ్బేగాళ్ళు, నేను ఎందుకు కొంచెం పదాలు తప్పి మాట్లాడుతున్నానంటే ఇలాంటి వెధవలకి ఇలాగే మాట్లాడాలి. వాళ్ళందరికీ కూడా ఈ పూడి శ్రీహరి యొక్క కేసు ఇప్పుడు ఒక గుణపాఠం కావాలి. అధికారం ఎంతవరకు ఉంది, ప్రజలకు మనం ఎంతవరకు సేవ చేసాం, ఇంతవరకు మాత్రమే చూసుకోవాలి తప్పనిచ్చి అధికారం ఉంది కదా అని మనం ఇష్టాసారంగా ఎగిరిపడ్డా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చూసుకుంటారులే అని చెప్పేసి లైన్ దాటి ప్రవర్తించిన, ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నటువంటి, జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారిగా పనిచేసిన సిపిఆర్ఓనే ఈరోజు సుప్రీంకోర్టు క్లియర్ కట్గా హైకోర్టు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయో ఆ ఇన్స్ట్రక్షన్స్నే మీరు ఫాలో అవ్వండి, మేము ఈ కేసులో ఎటువంటి జోక్యం చేసుకోలేము, హైకోర్టు నిర్ణయమే అంతిమం, ఆల్రెడీ హైకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా మీ సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఏమిటి అని చెప్పేసి చివాట్లు పెట్టేసి, చివాట్లతో దొబ్బి పోరా బాబు బయటికి పొమ్మని చెప్పేసి వాళ్ళ యొక్క వేసినటువంటి ఫ్రిల్ని కొట్టివేసింది. ఇక్కడ మనం ఇద్దరికి మాత్రం మనం రుణపడి ఉండాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి, రెండు మా సుత్తివేలు సుధాకర్ రెడ్డికి. మా సుత్తివేలు మాకు ఎందుకు రుణపడి ఉండాలంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసుకోవాలి, అరే ప్రతి కేసు మా సుత్తివేలు సుధాకర్ వాదిస్తున్నాడంటే ఆ కేసు ఓడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సుత్తివేలు గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశాడో ఏమో తెలియదు కానీ, సో మొత్తం మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. అంటే నాకు తెలిసి పూడి రాజశేఖర్ మామయ్యకి, అంటే పోయిన కుప్పం కోర్టులో ఆయనకు బెయిల్ ఇవ్వటం జరిగింది, రిమాండ్ వద్దని చెప్పింది. అదే ఈరోజు హైకోర్టు అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, ఇటువంటి జుగుత్సాకరమైనటువంటి పోస్టులు పెట్టేవాడిని ఉపేక్షించొద్దని చెప్పింది. సో మరి కొద్ది రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు, మా సుత్తివేలు సుధాకర్ గారి కేసులు వాదించినందుకు పూడి శ్రీహరికి మరి 2 రోజుల్లో పాపం జీవితంలో జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కల్పించింది. సో చూసారా, ఎంత హోదాలో ఉన్నా చెడ్డవాళ్ళతో సావాసం చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది వాస్తవ విషయం. సో ఇది ఒక గుణపాఠం లాంటిది వైసీపీ పేటీఎం కూలీలకి.